హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో వర్షాకాలంలో మాత్రమే లభించే వెజిటేబుల్స్ని కూడా తింటూ ఉండాలి. సో అందులో ముఖ్యమైనది బోడ కాకరకాయ, ఆకాకరకాయ, అడవి కాకరకాయ, ముళ్ళ కాకరకాయ. దీన్ని ఇంగ్లీష్లో స్పైనీ గడ్ అంటారు. ఈ రెసిపీ మొత్తం చూసినట్లయితే మీరు స్పైసీ గడ్ అంటారు. చాలా టేస్టీగా, ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. వర్షాకాలంలో మెయిన్గా జూన్ జూలై నెలల్లో వీటిని వేస్తారు. మనకి ఆగస్టు సెప్టెంబర్ నెల వరకు మనకి ఈ బోడ కాకరకాయ లభిస్తుంది. అదేవిధంగా సీజనల్గా వచ్చే వ్యాధులు నివారించడానికి కూడా ఈ బోడ కాకరకాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అదే వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేస్తారనుకుంటున్నాను వీడియో నచ్చితే. ఇంకా అదేవిధంగా ఈ బోడ కాకరకాయ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే 1/2 kg వరకు బోడ కాకరకాయలు తీసుకున్నాను. వీటిపైన ఉన్న చిన్న చిన్న ముళ్ళులుగా ఉన్న వాటిని చాకుతో పైపైన ఈ విధంగా రబ్ చేసుకోవాలి. అంతేకాని పీల్ ఆఫ్ చేయడం అలా చేయకూడదు. ఈ విధంగా వాటిని ఒకసారి వాష్ చేసేసుకొని చక్రాల్లాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సన్నటి పొరలాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని దానిలో కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకొని 2 నిమిషాలు తిప్పిన తర్వాత అల్లం పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనము ఇప్పుడు రౌండ్గా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న ఈ బోడ కాకరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఎర్రగా పండిన వాటిని తీసేస్తే మంచిది. ఇంకా ఈ విధంగా ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. వీటిని ఈ విధంగా రౌండ్ షేప్లో ఉన్న వాటిని ఒకసారి అల్లం పేస్ట్ ఇదంతా పట్టేలాగా 1 నిమిషం అయితే తిప్పేసుకొని ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ముక్కకి సాల్ట్ అనేది పడుతుంది. అదేవిధంగా నీరు కూడా వచ్చేస్తుంది దానిలో నుంచి. ఇంకా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని దానిపైన ఒక 10 మినిట్స్ అయితే ఆ విధంగానే ఉంచేసుకోవాలి. స్టవ్ పైన ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకొని చూసినట్లయితే కొంచెం మగ్గుతుంది. ఈ టైంలో మనము మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. మనం ఆల్రెడీ అల్లం పేస్ట్, గ్రీన్ చిల్లీ బాగానే వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఈ విధంగా తిప్పుకోవాలి. మళ్ళీ ఈ కారం, ధనియాల పొడి కూడా ముక్కలు పట్టడానికి మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ చూద్దాము. 10 నిమిషాలు వెయిట్ చేద్దాము. ఇప్పుడైతే ఇందులో చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసుని యాడ్ చేసుకొని ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇందులో ఉన్న విటమిన్స్ చూద్దాము. ఇందులో దాదాపుగా విటమిన్ బి గ్రూప్ విటమిన్స్ B1, B2, B3, B5, B6, B9, B12, బి గ్రూప్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి దీనిలో. అదేవిధంగా పక్షవాతం, వాపు, కంటి చూపు సమస్యలు ఉన్న వారికి కూడా ఈ కాకరకాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ మిశ్రమంలో ఒక 2 స్పూన్ల పల్లీలు, నువ్వులు కలిపిన పౌడర్ని ఇంతకుముందు రెసిపీలో చూపించాను కదా, మిగిలిన పౌడర్ని అయితే పక్కకు పెట్టుకున్నాను. అది గ్రేవీలో వేయడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పుకుందాము. మనకి కారం ఒకవేళ ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఈలోపు మనము మసాలా మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేయాలి. మసాలా దినుసులను అయితే ఒక్కొక్కటి యాడ్ చేసుకుని ఒక కళాయి తీసుకొని దానిలో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇంకా జావత్రి అని కూడా అంటారు, మరాఠీ మొగ్గ, ఇలయాచి, ఇంకా లవంగాలు యాడ్ చేసుకుందాం. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో బిర్యానీ పువ్వు ఉంది కదా, దీన్ని స్టోన్ ఫ్లవర్, రాతి పువ్వు, ఇంకా బండ పువ్వు అని అంటారు. ఇందులో ఇమేజ్లో చూపించిన విధంగా ఇది కొండకు పూచే ఒక పూత అంట. దీనిని బిర్యానీ పువ్వు అని నేమ్ పెట్టారు. ఇంకా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా వీటన్నింటిని ఫ్రై చేసుకొని మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వీటన్నిటితో పాటు ఒక 4 రెబ్బలు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఒకసారి యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి మూత తీసుకొని చూద్దాము కాకరకాయ ఎలా ఉంది అనేది. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము చిన్న బెల్లం ముక్కనైతే ఇందులో యాడ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికింది లేనిది ఒక ప్లేట్లో వేసుకొని చూసుకున్నట్లయితే మనకి మెత్త అనేది బాగా ఉడికిపోకుండా ఈ విధంగా ఉన్నట్లయితే తినడానికి వీలుగా ఉంటుంది.
దారి తిప్పేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పి మూత పెట్టుకున్నట్లయితే మనకి ఈ కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంది. బెల్లం వేసాం కదా, ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా బోడకాకరకాయ ఇష్టం లేని వారు కూడా తప్పకుండా ఇది తినడానికి ఇష్టపడతారు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.